హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి 2-3 రోజులు నిల్వ ఉండే టమాటో కర్రీ. బ్యాచిలర్స్కైనా హాస్టల్లో ఉండే పిల్లలకైనా ఇలా టమాటో కర్రీని చేసి ఇచ్చారంటే 2-3 డేస్ పాటు ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తినేలా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా సింపుల్గా టమాటో కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. టమాటో కర్రీ ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఒక 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలి. ఈ టమాటో కర్రీలో మెంతులు వేయడం వలన స్పెషల్ టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకొని సిమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి క్రిస్పీగా మారిన తర్వాతనే ముందుగా కట్ చేసుకున్న 1/2 కేజీ టమాటా ముక్కలను వేసుకొని ఆయిల్లో కలిసేలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. 1/2 కేజీ టమాటాలు కాబట్టి 4 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో 3-4 నిమిషాల పాటు మగ్గించాలి. చూడండి, 3-4 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంటుంది. టమాటా ముక్కలు కూడా ఎక్కడ కూడా ముక్కలు కనిపించినంత ఇలా గుజ్జుగా ఉడికిపోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని నీళ్ళతో శుభ్రంగా కడిగిన కొత్తిమీరను వేసి కర్రీలో కలిసేలా కలిపేయండి. ఇందులో మనము వాటర్ ఒక్క చుక్క కూడా యాడ్ చేయకుండా ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు నూనె పైకి తేరుకునే వరకు ఉడికిస్తే టమాటో కర్రీ అనేది 2-3 డేస్ పాటు అంతే కమ్మగా నిల్వ ఉంటుంది. అంతేనండి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే డిష్ అవుట్ చేయండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ పాటు కూడా నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో కమ్మటి రుచితో 2-3 డేస్ పాటు నిల్వ ఉండే టమాటో కర్రీ. ఈ టమాటో కర్రీ వేడివేడి అన్నంతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ టమాటో కర్రీ వెదర్ కూల్గా ఉన్నప్పుడు అంటే రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో మాత్రమే 2-3 డేస్ పాటు నిల్వ ఉంటుంది. సమ్మర్లో మాత్రం 1 డే మాత్రమే నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి